వెంకటేశాయ. సీతాదేవి యుతం వీరం సర్వభూషణభూషితం పితృభక్తం హరిం ధ్యాయేత్ అయోధ్యాకాండ ఉత్తమే. సీతా సమేతుడు పితృవాక్య పరిపాలకుడు అయినటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తికి నమస్కరిస్తూ వెంకట అయోధ్యారాముని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా ధర్మపథంలో పయనించాలి అని, ఎంతటి కష్టతరమైనటువంటి దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లోనైనా సరే దీనావస్థను పొందకుండా మానసిక స్థైర్యంతో విజయములను సాధించాలి అని, అలాగే పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఆదరాభిమానాలతో మెలగాలని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి ధర్మపథమైన అయోధ్యకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 10వ అఖండ పారాయణకు చేరుకుని సిద్ధంగా ఉన్నాము. మరి ఈ కార్యక్రమాన్ని చక్కటి సంకీర్తనతోటి ప్రారంభించుకుందాము. శ్రీ పొన్న రాజేష్ కుమార్ గారు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, వారు వారి బృంద సహకారంతో ఆలపించే దేవతల గాచిన దేవుడితడు అనే సంకీర్తన ఆలకిద్దాము. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్. దేవతలగాచిన దేవుడితడు, దేవతలగాచిన దేవుడితడు, వేవులు ప్రతాపముల వీరరాముడితడు, దేవతలగాచిన దేవుడితడు, వేవులు ప్రతాపముల వీరరాముడితడు. జయ జయ రామ గోవింద, దశరథ రామ గోవింద, జానకి రామ గోవింద, పట్టాభిరామ గోవింద. రావణు జంపి పుష్పక రథమేకి సీత తోడ రావుగనయోధ్యను పటముగటుగా. రావణు జంపి పుష్పక రథమేకి సీత తోడ రావుగనయోధ్యను పటముగటుగా. స్వామిది సుగ్రీవాది వానర కోట్లు గొలువ చేవ మీరి పొగడుందు శ్రీరాముడితడు, దేవతల గాచిన దేవుడితడు, వేవులు ప్రతాపముల వీరరాముడితడు. జయ జయ రామ గోవింద, దశరథ రామ గోవింద, జానకి రామ గోవింద, పట్టాభిరామ గోవింద. వసుధనింతయు నేలి వశిష్ఠాదులు ఒగడ యసగనశ్వమేధ లిల్ల చేసి. వసుధయింతయు నేలి వశిష్ఠాదులు ఒగడ యసగనశ్వమేధ లిల్ల చేసి. కోసగ కుశలముల పుత్రులగనటుగాంచి రసికతమించు దశరథ రాముడితడు, దేవతల
దేవతలగాచిన దేవుడితడు వేవులు ప్రతాపముల వీరరాముడితడు జయ జయ రామ గోవింద దశరథ రామ గోవింద జానకి రామ గోవింద పట్టాభి రామ గోవింద అలర రుద్రుని దూట నటు ఈశ్వరూపు చూపి లలి బ్రహ్మవట మనిల జూనికిచి అలర రుద్రుని దూట నటు ఈశ్వరూపు చూపి లలి బ్రహ్మవట మనిల జూనికిచి ఈల శ్రీ వెంకటాద్రి నీరవై నిలిచినాడు చలము సాధించిన జయ రాముడితడు దేవతల గాచిన దేవుడితడు వేవులు ప్రతాపముల వీరరాముడితడు దేవతల గాచిన దేవుడితడు వేవులు ప్రతాపముల వీరరాముడితడు దేవతలందరినీ కూడా కాచినటువంటి వాడు సమస్తమైనటువంటి లోకములను రక్షించడం కోసమే అవతరించినటువంటి రామావతార వైశిష్ట్యాన్ని తెలియజేసే చక్కటి సంకీర్తనను ఆలకించాము. ఇక ఈనాటి 10వ అఖండ పారాయణ కార్యక్రమంలో మనం అయోధ్యకాండలోని 35వ సర్గ నుండి 39వ సర్గ వరకు మొత్తం 164 శ్లోకాలను, అలాగే యోగవాసిష్టము, ధన్వంతరి ధ్యానము మొదలైనటువంటి స్తోత్రాలను పారాయణ చేసుకుని మంగళాంతంగా మనం పరిపూర్ణం చేసుకోబోతూ ఉన్నాము. మరి ఒక్కసారి సింహావలోకనంగా కనుక పరిశీలించినట్లయితే, మనం పారాయణ చేసుకోబోయే వాటి యొక్క అర్థాన్ని చూసినట్లయితే 35వ సర్గలో సుమంత్రుల వారు కైకేయికి అంటే రామచంద్రమూర్తి వనవాసానికి బయలుదేరబోతూ ఉంటే, దశరథ మహారాజు బాధపడుతూ ఉంటే సుమంత్రుల వారు అందుకుని సుమంత్రుల వారు కైకేయికి దశరథుని యొక్క గొప్పదనాన్ని చెప్పి వనవాసం ఆపమని ప్రార్థించడము. మరి ఆ సందర్భంలో దశరథుణ్ణి గనక బాధ పెట్టినట్లయితే నీవు భర్తకు ద్రోహం చేసినటువంటి దాని అవుతావు, నీవు 2 వంశములకు ద్రోహం చేసినటువంటి దాని అవుతావు అన్నారంటే ఏమిటి? అటు మెట్టినిల్లైనటువంటి ఇక్ష్వాకు వంశానికి ద్రోహం చేసినటువంటి దానివి, అలాగే నీ పుట్టింటికి కూడా చెడ్డ పేరు తెచ్చినటువంటి దాని అవుతావు, కావున నీ ఆలోచన మార్చుకోమని కైకేయికి బోధించడము. అంతేకాదు రాముడిని వనవాసానికి పంపించి భరతుడికి రాజ్యాన్ని కట్టబెట్టడం అనేది ఎలాంటిది అంటే, తీయనైనటువంటి మధురమైనటువంటి ఫలములను ఇచ్చే మామిడి పండుని మూలానికి నరికివేసి చేదు ఫలములను ఇచ్చే చెట్టుని పెంచి పోషించినట్లు. చేదు ఫలాలను ఇచ్చే చెట్టుకి పాలు పోసి పెంచినప్పటికీ కూడా అది చేదైనటువంటి ఫలాలను ఇస్తుంది తప్ప మాధుర్యం అనేది వాటికి రాదు. అలాగే నీవు రాముణ్ణి పంపేయటం, భరతునికి పట్టాభిషేకం చేయాలనుకోవటం కూడా అటువంటిదే అని అంటున్నారు. అంతేకాదు రాముడికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళు ఎవరూ కూడా అయోధ్య నగరంలో లేనే లేరు, రాముణ్ణి విడిచి ఎవరూ కూడా ఉండలేరు అని చెబుతూ, ఇంతటి గొప్పవాడైనటువంటి రాముణ్ణి వనవాసానికి పంపించాలనుకోవటం, గొప్పవాడైనటువంటి భర్తను ఈ విధంగా బాధ పెట్టడం అనేది నీకు మాత్రమే పుట్టినటువంటి బుద్ధి కాదు, మీ తల్లి కూడా ఇదే విధంగా చేసింది అని చెప్పి కైకేయీదేవి యొక్క తల్లి వృత్తాంతాన్ని కూడా చెప్పి, ఆమె ఏ విధంగా అయితే తన భర్త ప్రాణములు పోతున్నా సరే లెక్క చేయకుండా ప్రవర్తించిందో, ప్రాణములు పోయే పరిస్థితి వచ్చినా సరే తన పట్టుదల విడిచిపెట్టలేదు, నువ్వు కూడా అలాగే చేస్తున్నావు. లోకంలో ఒక మాట ఉన్నది కదా, కొడుకులు తండ్రిని కూతుళ్ళు తల్లిని అనుసరిస్తారనే మాట ఉన్నది కదా, అది నిజమేమో.
అందుకనే నువ్వు కూడా దుష్టురాలైనటువంటి నీ తల్లిలాగానే ప్రవర్తిస్తున్నావు అని చెప్పి కైకేయీదేవిని సుమంత్రుల వారు నిందించడము. ఎన్ని రకాలుగా చెప్పినా కైకేయిలో ఎటువంటి మార్పు రాకపోవటం అనేది 35వ సర్గలో జరుగుతుంది. ఇంకా 36వ సర్గలో సుమంత్రుడి మాట వినటువంటి కైకేయిని చూస్తూ దశరథుల వారు మరింతగా విలపిస్తూ ఇక ఎంత చెప్పినా ప్రయోజనము లేదు అని చెప్పి అనుకుని రాముణ్ణి వనవాసానికి బయలుదేరదీస్తూ రాముడు వనవాసానికి వెళుతూ ఉంటే ఆయనతో పాటు పంపించడం కోసం రథములను, అదేవిధంగా ఆయుధములను, ధనధాన్యాదులను, సంపదలను, వాయిద్యకారులను వీళ్ళందరినీ కూడా సిద్ధం చేయమని చతురంగ బలములతోటి సమస్త రాజలాంఛనములతోటి రాముణ్ణి వనవాసానికి పంపించాలి అని దశరథ మహారాజు అనుకుని వాటినన్నింటినీ సిద్ధం చెయ్యమని చెప్పి అంటూ ఉంటే కైకేయీదేవి ఒక రకంగా దశరథ మహారాజును చూచి అందరూ వెళ్ళిపోయిన తర్వాత నిస్సారమైనటువంటి అయోధ్యానగరాన్ని భరతుడు మాత్రం ఏం చేసుకుంటాడు, కావున రాముడు రాజలాంఛనాలతో వెళ్ళకూడదు, ఆయన ఎటువంటి రాజలాంఛనాలు లేకుండా నారవస్త్రాలు ధరించి మునివేషధరుడై వెళ్ళవలసిందే తప్ప రాజలాంఛనమునివి కూడవు అని చెప్పి కైకేయీదేవి చెప్పటము. ఆ సందర్భంలో కైకేయి మరో మాట కూడా చెబుతుంది. మీ వంశంలోనే పూర్వము అసమంజసుణ్ణి సగరుల వారు ఏ విధంగా అయితే రాజ్యము నుండి బయటకు పంపించేశారో అదేవిధంగా నీవు కూడా నీ కుమారుణ్ణి రాజ్యం నుండి బహిష్కరించాలి అని చెప్పి అన్నాడు. అనేటప్పటికీ ఆ పక్కనే ఉన్న సిద్ధార్థుడు అనే ఒకానొక మంత్రి ఉన్నాడు. ఆయన ఎప్పుడూ మాట్లాడకపోయినప్పటికీ కూడా రాముణ్ణి అసమంజసుడితో పోల్చేటప్పటికీ తట్టుకోలేకపోయాడు. వెంటనే మాట్లాడుతున్నాడు. అసమంజసుడికి రామునికి పోలిక. అసమంజసుడు దుర్మార్గమైనటువంటి కార్యములు చేసి ప్రజలందరూ కూడా నిందించి ప్రజలు రాజుకు చెప్పడంతో దండనగా అసమంజసుణ్ణి రాజ్యము నుండి బహిష్కరించారమ్మా. రాముడు ఏ తప్పు చేశాడని రాముణ్ణి రాజ్యం నుంచి బహిష్కరించాలి? పోనీ మా అందరికీ కూడా రాముని తప్పులేవి కనిపించటం లేదు అనుకుందాం, నీకేదైనా ఒక్క తప్పు కనిపిస్తే చెప్పు రాముడిలో, వెంటనే రాముణ్ణి వనవాసానికి పంపించేద్దాం. కావున రాముడిలో తప్పును ఎవరూ చెప్పలేరు, రాముడిలో అసలు తప్పనేది లేదు. కావున అసమంజసుడితోటి రాముడిని పోల్చడం అవివేకము అని చెప్పి కైకేయికి చాలా గట్టిగా చెబుతాడు. రాముడిలో ఒక్క అవగుణం కూడా లేదు అని ప్రతిపాదిస్తాడు. ఆ తర్వాత 37వ సర్గలో మరి కైకేయి దశరథుల యొక్క మాటలు, సిద్ధార్థుడు అనే మంత్రి మాటలు వింటున్నటువంటి రామచంద్రమూర్తి తానే కలగజేసుకుని తండ్రితోటి దశరథ మహారాజుతోటి, తండ్రి, రాజ్యమును విడిచిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి నాకు రాజభోగాలతో పనేమున్నది? ఏనుగుని ఇచ్చేసినటువంటి వాడు ఆ ఏనుగుని కట్టే తాడును మాత్రము తన దగ్గరే పెట్టుకున్నట్లుగా ఏనుగునిచ్చిన తర్వాత ఆ తాడుని ఏం చేసుకుంటారు? అలాగే రాజ్యాన్నే విడిచి వెళ్ళిపోతున్నటువంటి నాకు ఈ రాజభోగాలతోటి చతురంగ బలములతోటి పనేమున్నది? కావున నాకు ఇవేమీ అవసరం లేదు, నారచీరలే నాకు తీసుకురండి, వాటినే నేను ధరించి వెళతాను అని అంటే ఎవ్వరూ కదలడం లేదు. అప్పుడు కైకేయీదేవి వెళ్ళి తనంతట తానే స్వయంగా నారచీరలు తీసుకువచ్చి సీతారామ లక్ష్మణులకు ఇస్తుంది. రామలక్ష్మణులు ఆ నారచీరలు తీసుకుని చక్కగా ధరించారు. సీతాదేవి కూడా తీసుకున్నది, కానీ వాటిని ఎలా ధరించాలో తెలియక మునులు మునిపత్నులు ఈ నారచీరలు ఎలా ధరిస్తారు రామచంద్ర, ఇంత కష్టంగా ఉన్నాయే అని అనుకుంటూ ఎలా ధరించాలో తెలియక ఆమె సతమతం అవుతూ ఉంటే రామచంద్రుడు సహాయం చేస్తే ఆమె ఆ నారచీరను ధరిస్తూ ఉంటుంది. మరి ఈ విధంగా సీతాదేవి కూడా నారచీర ధరిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో బాధపడుతూ ఉంటారు. సుకుమారీచ బాలాచ అని చెబుతూ జనక మహారాజు యొక్క గారాల పట్టి అయినటువంటి సీతాదేవి నారచీరలు ధరించేది, ఆమెగా ఇటువంటి దుస్థితి అని చెప్పి ఎంతో బాధపడుతూ వాళ్ళందరూ కూడా విలపిస్తూ ఉంటారు. దశరథుడు కూడా కైకేయిని ప్రార్థిస్తాడు. రామలక్ష్మణుడు నారచీరలు ధరించారులే, వాళ్ళు అలాగ వనవాసానికి వెళతారు, కానీ ఒక్క సీతాదేవి మాత్రము నారచీరలు ధరించకుండా ఆపు కైకేయి, ఆమె నారచీరలు ధరించాలి అని చెప్పి నీకు ఇచ్చినటువంటి వరంలో ఆ నియమము లేనే లేదు, ఈ వరముతో ఆమెకు సంబంధం అనేదే లేదు. మరి అటువంటప్పుడు ఆమెకు నారచీరలు ఇవ్వటం అన్యాయం అని ప్రార్థిస్తాడు.
మరి కోపంతో మరొక మాట కూడా చెబుతాడు, నీకు ఇచ్చినటువంటి వరం ఎలా తయారైంది అంటే నేను ఇచ్చినటువంటి వరమే నా ప్రాణములు తీసే విధంగా తయారైంది అంటూ ఒక చక్కటి ఉదాహరణ చెబుతాడు. అళీ కుళీ కర్కటి వేణురంభ వినాశకాలే ఫలముద్వహంతి అని చెబుతూ, కర్కటి అంటే కనుక ఈ ఎండ్రకాయలు, తేళ్ళు, అదేవిధంగా వేణువు అంటే వెదురు. అది వెదురుకి ఎప్పుడైతే పుష్పం వస్తుందో ఆ పుష్పం వచ్చిన వెంటనే అడవిలో ఉన్నటువంటి వెదురంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. అంటే ఏమిటి? వెదురుకు వచ్చినటువంటి పుష్పమే వెదురు జాతి సర్వనాశనం అవడానికి కారణమవుతూ ఉన్నది. అలాగే ఈ తేళ్ళు, అదేవిధంగా మండ్రగబ్బలు, అవి పిల్లలను పెట్టినప్పుడు ఆ పిల్లలు ఏం చేస్తాయంటే వాటి యొక్క కడుపు చీల్చుకుని బయటకు వచ్చేస్తాయి. అంటే ఏమిటి? అవి పిల్లలను పెట్టాయి అంటే వాటికి మరణం వచ్చినట్టే అర్థం అన్నమాట. అలాగే రంభ అంటే అరటి చెట్టు. అరటి చెట్టు కనుక గెల వేసింది అంటే ఆ గెల పూర్తిగా వచ్చిన వెంటనే అరటి చెట్టును నరికేస్తారు. అంటే ఏమిటి? అవి ఇచ్చేటటువంటి ఫలములే వాటి నాశనానికి దారి తీస్తున్నాయి. అలాగే నేను ఇచ్చినటువంటి వరమే నా నాశనానికి దారి తీసింది కైకేయి అని చెప్పి దశరథ మహారాజు ఎంతో విలపిస్తాడు. ఇదంతా తన స్వయంకృతాపరాధమే, తాను చేసినటువంటి తప్పే ఈ విధంగా పరిణమించింది అని చెప్పి బాధపడతాడు. దానితో 38వ సర్గ పూర్తవుతుంది. ఇక 39వ సర్గలో నారచీరలు ధరించి బయలుదేరినటువంటి సీతారామ లక్ష్మణులను చూచి దశరథుడు మరింతగా బాధపడతాడు. సుమంత్రుని పిలిపించి వెంటనే రథం అంటే వారిని చూడలేక ఇంకా వెంటనే సుమంత్ర రథం సిద్ధం చెయ్యి, రథంలో వీరిని తీసుకువెళ్ళి అయోధ్యారాజ్యం బయట విడిచిపెట్టిరా అని చెప్పి సుమంత్రుల వారితో చెబితే సుమంత్రుల వారు వెంటనే రథాన్ని తీసుకువస్తారు. ఇంతలో కౌసల్యాదేవి సీతాదేవిని దగ్గరకు తీసుకుని పతివ్రతా ధర్మాలను ఉపదేశిస్తుంది. తల్లి, రామచంద్రుడు చాలా గొప్పవాడైనప్పటికీ కూడా ఇప్పుడు ఎటువంటి ధనము లేనటువంటి నిరుపేద అయిపోయాడు. మరి నిరుపేద కావున భర్తను నీవు అవమానిస్తావేమో, అలా అవమానించకూడదు. ఎటువంటి వాడైనప్పటికీ కూడా సీతాదేవి కూడా అంటుంది, దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురుహు అని చెప్పంటుంది. దీనుడైనప్పటికీ, రాజ్యాన్ని కోల్పోయిన వాడైనప్పటికీ కూడా నా భర్తే నాకు గొప్ప అనే భావనతో ఉండాలి అని చెప్పి సీతాదేవి కూడా అంటుంది. మరి సీతాదేవి ఆ విధంగా సుందరకాండలో అనడానికి కారణం ఆమెలో ఉన్నటువంటి సౌశల్యము, కౌసల్యాదేవి చేసినటువంటి ఉపదేశము అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి కౌసల్యాదేవి చెప్పినటువంటి ఉపదేశములన్నీ కూడా విని అలాగే అత్తగారు మీరు చెప్పినట్లుగానే చేస్తాను అని చెప్పి అని సీతాదేవి కూడా అంటుంది. మితం దదాతి పిత మితం మాత మితం సుతః అమితస్య హి దాతారం భర్తారం కాను పూజయేత్ కామమన్యతే అని చెప్పి అంటూ, ఎవరైనా సరే జీవితంలో స్త్రీకి తండ్రి కానీ, తల్లి కానీ, అన్నదమ్ములు కానీ, కొడుకులు కానీ వాళ్ళు మితంగానే వారి వారి యొక్క ప్రేమాభిమానములను, వారి యొక్క సంపదలను కూడా ఇస్తారు. కానీ జీవితంలో అమితంగా తన సర్వస్వాన్ని ఇచ్చేటటువంటి వాడు భర్త మాత్రమే. కావున అటువంటి భర్తను ఎవరు అవమానిస్తారు, అవమానించకూడదు, పూజించకుండా ఎలా ఉంటాను అని చెప్పి సీతాదేవి చాలా ఉన్నతంగా చెబుతుంది. కౌసల్యాదేవి చక్కగా ఆనందిస్తుంది. భర్తే సర్వస్వం అని చెప్పి సీతాదేవి చెబుతుంది. మరి ఇక తర్వాత శ్రీరాముడు తల్లిదండ్రులకి నమస్కరించి మానసికంగా చక్కగా ప్రదక్షిణం చేసి ఆ రథాన్ని ఎక్కి బయలుదేరతాడు. అలాగే దశరథ మహారాజు కూడా ఆ రథంలో సీతాదేవికి ఇవ్వవలసినటువంటి ఆభరణములను, అలాగే అరణ్యవాసంలో ఉపయోగపడేటటువంటి రామలక్ష్మణులు వీరికి ఉపయోగపడేటువంటి పలుగు, పార, బుట్ట మొదలైనటువంటి సాధనములను కూడా రథంలో ఉంచుతారు. ఆ విధంగా సీతారామ లక్ష్మణులు రథాన్ని ఎక్కి బయలుదేరుతూ ఉంటారు. అయోధ్య నగరంలో ఉన్నటువంటి ప్రజలు, ఆ అంతఃపురం దగ్గర ఉన్నటువంటి వారందరూ కూడా గొల్లున విలపిస్తూ ఆ రాముడు బయలుదేరుతున్నటువంటి సందర్భంలో అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. దీనితోటి 39వ సర్గ పూర్తవుతుంది. మరి వీటిని పఠించడం ద్వారా మనకు వచ్చేటటువంటి ఫలములు ఏమిటి అంటే చెబుతారు పెద్దలు, కష్టకాలంలో కూడా ధైర్యంగా ఉండగలిగే మానసిక స్థైర్యం అనేది ప్రాప్తిస్తుంది అని, ఏదైనా పొందవలసినటువంటి దాన్ని కోల్పోయినప్పటికీ కూడా మనస్సుని సమాధానపరుచుకునేటువంటి ధైర్యం అనేది కలుగుతుంది అని,
తాము తలబెట్టినటువంటి కార్యములలో ఎన్ని విఘ్నములు వచ్చినప్పటికీ కూడా ధీరులలాగా పట్టుదలను వీడకుండా కార్యసాధన వైపే పయనించడమని, అలాగే భార్యాభర్తలలో పరస్పర అనురాగములు పెరిగి దాంపత్య సంబంధం అనేది మెరుగుపడుతుంది అని, పితృవాక్య పరిపాలన దక్షత పిల్లలలో పెంపొందించబడుతుంది అని చెప్పి ఈ విధంగా అనేక ఫలములను మనకు తెలియజేశారు. ఇటువంటి విశేషమైన ఫలములను ఇచ్చే ఈనాటి అఖండ పారాయణ శ్లోకాలను మనం శ్రీ గురు ధ్యానపూర్వకంగా ప్రారంభించుకుందాము. శ్రీ గురు ధ్యానం నుండి శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః వరకు అందరము కలిసి సమష్టిగా పారాయణ చేద్దాము. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రి నిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధిత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే పంచత్రింశ సర్గతః ఏకోనచత్వారింశ సర్గాంత శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగవాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన
महे श्रीवाल्मीकि प्रार्थना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकि कोकिलम् श्री आञ्जनेय प्रार्थना मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूथमुख्यम् श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनातिभुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना अयोध्याख्येतुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायागात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। ఇక నుంచి ఆచార్యుల వారు చెప్పటము అందరూ పలకటము ఈ విధంగా ఉచ్చారణ అనుచ్చారణ క్రమంలో ఈ పారాయణ కార్యక్రమాన్ని కొనసాగించుకుందాము. అథ శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే పంచత్రింశః సర్గః తతో నిర్దూయ సహసా శిరో నిశ్వస్య చ సకృత్ పాణౌ పాణిం వినిష్పిష్య దంతాన్ కటకటాప్యచ లోచనే కోపసంరక్తే వర్ణం పూర్వోచితం జహత్ కోపాభిభూతః సహసా సంతాపమశుభం గతః మనః సమీక్షమాణశ్చ సూతో దశరథస్య సహ కంపయన్నివ కైకేయ్యా హృదయం వాక్షరైశ్చితైః వాక్యవజ్రైరనుపమైః నిర్భిందన్నివ చాశుభైః కైకేయ్యా సర్వమర్మాణి సుమంత్రః ప్రత్యభాషత యస్యాస్తవ పతిస్త్యక్తః రాజా దశరథ స్వయం భర్తా సర్వస్య జగతః స్థావరస్య చరస్య చ నహ్యకార్యతమం కించిత్ తవ దేవీహ విద్యతే పతిఘ్నీం త్వామహం మన్యే కులఘ్నీమపి చాంతతః యన్మహేంద్రమివాజయ్యం దుష్ప్రకంప్యమివాచలం మహోదధిమివాక్షోభ్య
మహోదధిమివాక్షోభ్యం మహోదధిమివాక్షోభ్యం సంతాపయసి కర్మభిః సంతాపయసి కర్మభిః మావమంస్థాదశరథం మావమంస్థాదశరథం భర్తారం వరదం పతిం భర్తారం వరదంపతిం భర్తురిచ్ఛాహి నారీణాం భర్తురిచ్ఛాహి నారీణాం పుత్రకోట్యా విశిష్యతే పుత్రకోట్యా విశిష్యతే యథా వయో హి రాజ్యాని యథా వయో హి రాజ్యాని ప్రాప్నువంతి నృపక్షయే ప్రాప్నువంతి నృపక్షయే ఇక్ష్వాకుకులనాథేస్మిన్ ఇక్ష్వాకుకులనాథేస్మిన్ తల్లోపయితుమిచ్ఛసి తల్లోపయితుమిచ్ఛసి రాజా భవతు తే పుత్రః రాజా భవతు తే పుత్రః భరతః శాస్తు మేదినీం భరతశాస్తు మేదినీ వయం తత్ర గమిష్యామః వయం తత్ర గమిష్యామః రామో యత్ర గమిష్యతి రామో యత్ర గమిష్యతి నహి తే విషయే కశ్చిత్ నహి తే విషయే కశ్చిత్ బ్రాహ్మణో వస్తుమర్హతి బ్రాహ్మణో వస్తుమర్హతి తాదృశం త్వమమర్యాదం తాదృశం త్వమమర్యాదం అద్య కర్మ చికీర్షసి అద్య కర్మ చికీర్షసి ఆశ్చర్యమివ పశ్యామి ఆశ్చర్యమివ పశ్యామి యస్యాస్తే వృత్తమీదృశం యస్యాస్తే వృత్తమీదృశం ఆచరంత్యా న వివృతా ఆచరంత్యా న వివృతా సద్యో భవతి మేదిని సద్యో భవతి మేదినీ మహాబ్రహ్మర్షి జుష్టావా మహాబ్రహ్మర్షి దుష్టావా జ్వలంతో భీమదర్శనాః జ్వలంతో భీమదర్శనాః దిగ్వాగ్దండాన హింసంతి దిగ్వాగ్దండాన హింసంతి రామ ప్రవ్రాజనే స్థితాం రామ ప్రవ్రాజనే స్థితాం ఆమ్రం చిత్వా కుఠారేణ ఆమ్రం చిత్వా కుఠారేణ నింబం పరిచరేత్తు యః నింబం పరిచరేత్తు యః యశ్చైనం పయసాసించేత్ యశ్చైనం పయసాసించేత్ నైవాస్య మధురో భవేత్ నైవాస్య మధురో భవేత్ అభిజాత్యం హితే మన్యే అభిజాత్యం హితే మన్యే యథా మాతుస్తథైవ చ యథా మాతుస్తథైవ చ నహి నింబాత్ స్రవేత్ క్షౌద్రం నహి నింబాత్ స్రవేత్ క్షౌద్రం లోకే నిగతితం వచః లోకే నిగదితం వచః తవ మాతురసద్గ్రాహం తవ మాతురసద్గ్రాహం విద్మః పూర్వం యథాశ్రుతం విద్మః పూర్వం యథా శ్రుతం పితుస్తే వరదః కశ్చిత్ పితుస్తే వరదః కశ్చిత్ తదౌ వరమనుత్తమం తదౌ వరమనుత్తమం సర్వభూతరుతం తస్మాత్ సర్వభూతరుతం తస్మాత్ సంజజ్ఞే వసుధాధిపః సంయజ్ఞే వసుధాధిపః తేన తిర్యగ్గతానాం చ తేన తిర్యగ్గతానాం చ భూతానాం విదితం వచః భూతానాం విదితం వచః తతో జృంభస్య శయనే తతో జృంభస్య శయనే విరుతాద్భూరివర్చసః విరుతాత్ భూరివర్చసః పితుస్తే విదితో భావః పితుస్తే విదితో భావః స తత్ర బహుధా హసత్ తత్ర బహుధా హసత్ తత్ర తే జననీ క్రుద్ధా తత్ర తే జననీ క్రుద్ధా మృత్యుపాశమభీప్సతి మృత్యుపాశమభీప్సతి ఆసంతే నృపతే సౌమ్యా ఆసంతే నృపతే సౌమ్య జిజ్ఞాసామీతి చాబ్రవీత్ జిజ్ఞాసామీతి చాబ్రవీత్ నృపశ్చోవాచ తాం దేవీం నృపశ్చోవాచ తాం దేవీం దేవి శంసామి తే యది దేవి శంసామి తే యది తతో మే మరణం సద్యః తతో మే మరణం సద్యః భవిష్యతి న సంశయః భవిష్యతి న సంశయః మాతా తే పితరం దేవీ మాతా తే
पितरं देवी ततः केकयमब्रवीत् ततः केकयमब्रवीत् शंस मे जीव वामावा शंस मे जीव वामा न मामपहसिष्यसि मामपहसिष्यसि प्रियया च तथोक्तः सन् प्रियया च तथोक्तः सन् केकयः पृथिवीपतिः एकयः पृथिवीपतिः तस्मै तं वरदायार्थम् तस्मै तं वरदायार्थं कथयामास तत्त्वतः कथयामास तत्त्वतः ततः स वरदः साधुः ततः स वरदः साधुः राजानं प्रत्यभाषत राजानं प्रत्यभाषत म्रियतां ध्वंसतां वेयम् म्रियतां ध्वंसतां वेयम् मा कृथास्त्वं महीपते मावृथास्त्वं महीपते ततच्छ्रुत्वा वचस्तस्य तच्छ्रुत्वा वचस्तस्य प्रसन्नमनसो नृपः प्रसन्नमनसो नृपः मातरन्ते निरस्याशु मातरन्ते निरस्यासु विजहार कुबेरवत् विरहार कुबेरवतो तथा त्वमपि राजानं तथा त्वमपि राजानं दुर्जनाचरिते पथि दुर्जनाचरिते पथि असद्ग्राहमिमं मोहात् असद्ग्राहमिमं मोहात् पुरुषे पापदर्शिनी पुरुषे पापदर्शिनी सत्यश्चाद्य प्रवादोऽयम् सत्यश्चाद्य प्रवादोऽयम् लौकिकः प्रतिभाति मा लौकिकः प्रतिभाति मा पितॄन् समनुजायन्ते पितॄन् समनुजायन्ते नरा मातरमङ्गनाः मातरमङ्गनाः नैवं भवगृहाणेदम् नैवं भवगृहाणेदम् यदाह वसुधाधिपः यदाह वसुधाधिपः भर्तुरिच्छामुपास्वेह भर्तुरिच्छामुपास्वेह जनस्यास्य गतिर्भव जनस्यास्य गतिर्भव मा त्वं प्रोत्साहिता पापैः मा त्वं प्रोत्साहिता पापैः देवराजसमप्रभम् देवराजसमप्रभम् भर्तारं लोकभर्तारम् भर्तारं लोकभर्तारम् असद्धर्ममुपादधाः धर्ममुपादधाः न हि मिथ्या प्रतिज्ञातम् न हि मिथ्या प्रतिज्ञातम् करिष्यति तवानघः करिष्यति तवानघः श्रीमान् दशरथो राजा श्रीमान् दशरथो राजा देवि राजीवलोचनः देवि राजीवलोचनः ज्येष्ठो वदान्यः कर्मण्यः ज्येष्ठो वदान्यः कर्मण्यः स्वधर्मपरिरक्षिता स्वधर्मपरिरक्षिता रक्षिता जीवलोकस्य रक्षिता जीवलोकस्य बलिरामोऽभिषिच्यता बलिरामोऽभिषिच्यता परिवादो हि ते देवी परिवादो हि ते देवी महाल्लोके चरिष्यति महाल्लोके चरिष्यति यदि रामो वनं याति यदि रामो वनं याति विहाय पितरं नृपम् विहाय पितरं नृपम् स राज्यं राघवः पातु स्वराज्यं राघवः पातु भवत्वं विगतज्वरा भवत्वं विगतज्वरा न हि ते राघवादन्यः हि ते राघवानन्यः क्षमः पुरवरे वसेत् नमः पुरवरे वसेत् रामे हि यौवराज्यस्थे रामे हि यौवराज्यस्थे राजा दशरथो वनम् राजा दशरथो वनम् प्रवेक्ष्यति महेश्वासः प्रवेक्ष्यति महेश्वासः पूर्ववृत्तमनुस्मरन् पूर्ववृत्तमनुस्मरन् इति सान्त्वैश्च तीक्ष्णैश्च इति सान्त्वैश्च तीक्ष्णैश्च कैकेयीं राजसंसदि कैकेयीं राजसंसदि सुमन्त्रः क्षोभयामास सुमन्त्रः क्षोभयामास भू
భూయ ఏవ కృతాంజలిః భూయ ఏవ కృతాంజలిః నైవ సా క్షుభ్యతే దేవీ నైవ సా క్షుభ్యతే దేవీ న చ స్మ పరిదూయతే న చ స్మ పరిదూయతే న చాస్యా ముఖవర్ణస్య న చాస్యా ముఖవర్ణస్య విక్రియా లక్ష్యతే తదా విక్రియా లక్ష్యతే తదా ఇత్యార్షే విద్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే పంచత్రింశः సర్గः పంచత్రింశः సర్గः అథ శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే షట్త్రింశः సర్గः షట్త్రింశः సర్గः తతః సుమంత్రమైక్ష్వాకः తతః సుమంత్రమైక్ష్వాకः పీడితోత్ర ప్రతిజ్ఞయా పీడితోత్ర ప్రతిజ్ఞయా సబాష్పమతి నిశ్వస్య సబాష్పమతి నిశ్వస్య జగాదేదం పునః పునః జగాదేదం పునః పునః సూతరత్నసు సంపూర్ణ సూతరత్నసు సంపూర్ణ చతుర్విధ బలాచమూః చతుర్విధ బలాచమూః రాఘవస్యానుయాత్రార్థం రాఘవస్యానుయాత్రార్థం క్షిప్రం ప్రతివిధీయతాం క్షిప్రం ప్రతివిధీయతాం రూపాజీవాశ్చ వాదిన్యః రూపాజీవాశ్చ వాదిన్యః వణిజశ్చ మహాధనాః వణిజశ్చ మహాధనాః శోభయంతు కుమారస్య శోభయంతు కుమారస్య వాహినీం సుప్రసారితాః వాహినీం సుప్రసారితాః ఏ చైనముపజీవంతి ఏ చైనముపజీవంతి రమతే యైశ్చ వీర్యతః రమతే యైశ్చ వీర్యతః తేషాం బహువిధం దత్వా తేషాం బహువిధం దత్వా తానప్యత్ర నియోజయ తానప్యత్ర నియోజయ ఆయుధాని చ ముఖ్యాని ఆయుధాని చ ముఖ్యాని నాగరాశ్యకటాని చ నాగరాశ్యకటాని చ అనుగచ్చంతు కాకుత్స్థం అనుగచ్చन्तు కాకుత్స్థం వ్యాధాశ్చారణ్యగోచరాః యాథాశ్చారణ్యగోచరాः నిఘ్నం మృగాన్ కుంజరాశ్చ నిఘ్నన్మృగాన్ కుంజరాంశ్చ పిబంశ్చారణ్యకం మధు పిబంశ్చారణ్యకం మధు నదీశ్చ వివిధాః పశ్యన్ నదీశ్చ వివిధాః పశ్యన్ నరాజ్యస్య స్మరిష్యతి రాజ్యస్య స్మరిష్యతి ధాన్యకోశశ్చ యః కశ్చిత్ ధాన్యకోశస్య యః కశ్చిత్ ధనకోశశ్చ మామకః ధనకోశశ్చ మామకः తౌ రామమనుగచ్ఛేతాం తౌ రామమనుగచ్ఛేతాం వసంతం నిర్జనే వనే వసంతం నిర్జనే వనే యజన్ పుణ్యేషు దేశేషు యజన్ పుణ్యేషు దేశేషు విసృజంశ్చాప్త దక్షిణాః విసృజంశ్చాప్తదక్షిణాः ఋషిభిశ్చ సమాగమ్య ఋషిభిశ్చ సమాగమ్య ప్రవత్స్యతి సుఖం వనే ప్రవత్స్యతి సుఖం వనే భరతశ్చ మహాబాహుః భరతశ్చ మహాబాహుః అయోధ్యాం పాలయిష్యతి అయోధ్యాం పాలయిష్యతి సర్వకామైః సహ శ్రీమాన్ సర్వకామైః సహ శ్రీమాన్ రామः సంసాధ్యతామితి రామः సంసాధ్యతామితి ఏవం బ్రువతి కాకుత్స్థే ఏవం బ్రువతి కాకుత్స్థే కైకేయ్యా భయమాగతం కైకేయ్యా భయమాగతం
ముఖం చాప్యగమచ్చోషం ముఖంచాప్యగమచ్చోషం సర్వశ్చాపిన్యరుధ్యత సర్వశ్చాపిన్యరుధ్యత సా విషణ్ణా చ సంత్రస్త సా విషణ్ణా చ సంత్రస్త ముఖేన పరిశుష్యత ముఖేన పరిశుష్యత రాజానమేవాభిముఖీ రాజానమేవాభిముఖీ కైకేయీ వాక్యమబ్రవీత్ కైకేయీ వాక్యమబ్రవీత్ రాజ్యం గతజనం సాధో రాజ్యం గతజనం సాధో పీతమండాం సురామివ పీతమండాం సురామివ నిరాస్వాద్యతమం శూన్యం నిరాస్వాద్యతమం శూన్యం భరతో నాభిపత్స్యతే భరతో నాభిపత్స్యతే కైకేయ్యాం ముక్తలజ్జాయాం కైకేయ్యాం ముక్తలజ్జాయాం వదంత్యామతిదారుణాం వదంత్యామతిదారుణాం రాజా దశరథో వాక్యం రాజా దశరథో వాక్యం ఉవాచాయతలోచనాం ఉవాచాయతలోచనాం వహంతం కిం తు దశివాం అహంతం కిం తు దశిమాం నియుజ్య ధురిమాహితే నియుజ్య ధురిమాహితే అనార్యే కృత్యమారబ్ధం అనార్యే కృత్యమారబ్ధం కిన్న పూర్వముపారుధః పూర్వముపారుధః తస్యైతత్ క్రోధ సంయుక్తం తస్యైతత్క్రోధ సంయుక్తం ఉక్తం శ్రుత్వా వరాంగనా ఉక్తం శ్రుత్వా వరాంగనా కైకేయీ ద్విగుణం క్రుద్ధా కైకేయీ ద్విగుణం క్రుద్ధా రాజానమిదమబ్రవీత్ రాజానమిదమబ్రవీత్ తవైవ వంశే సగరః తవైవ వంశే సగరః జ్యేష్ఠం పుత్రముపారుధత్ జ్యేష్ఠం పుత్రముపారుధత్ అసమంజ ఇతి ఖ్యాతం అసమంజ ఇతి ఖ్యాతం తథాయం గంతుమర్హతి తథాయం గంతుమర్హతి ఏవముక్తోధిగిత్యేవ ఏవముక్తోధిగిత్యేవ రాజా దశరథో బ్రవీత్ రాజా దశరథో బ్రవీత్ క్రీడితశ్చ జనః సర్వః క్రీడితశ్చ జనః సర్వః సా చ తం నావబుధ్యత సా చ తం నావబుధ్యత తత్ర వృద్ధో మహామాత్రః తత్ర వృద్ధో మహామాత్రః సిద్ధార్థో నామ నామతః సిద్ధార్థో నామ నామతః శుచిర్బహుమతో రాజ్ఞః శుచిర్బహుమతో రాజ్ఞః కైకేయీమిదమబ్రవీత్ కైకేయీమిదమబ్రవీత్ అసమంజో గృహీత్వా తు అసమంజో గృహీత్వా తు క్రీడతః పథిదారకాన్ క్రీడతః పథిదారకాన్ సరైవా ప్రక్షిపన్నప్సు సరైవా ప్రక్షిపన్నప్సు రమతే తేన దుర్మతిః రమతే తేన దుర్మతిః తం దృష్ట్వా నాగరాः సర్వే తం దృష్ట్వా నాగరాः సర్వే వృద్ధా రాజానమబ్రువన్ వృద్ధా రాజానమబ్రువన్ అసమంజం వృణీష్వైకం అసమంజం వృణీష్వైకం అస్మాన్ వా రాష్ట్రవర్ధన అస్మాన్ వా రాష్ట్రవర్ధన అనువాచ తతో రాజా తానువాచ తతో రాజా కిన్నిమిత్తమిదం భయం నిమిత్తమిదం భయం తాశ్చాపి రాజ్ఞా సంపృష్టా తాస్యాపి రాజ్ఞా సంపృష్టా వాక్యం ప్రకృతయో బ్రువన్ వాక్యం ప్రకృతయో బ్రువన్ క్రీడతస్త్వేషనః పుత్రాన్ క్రీడతస్త్వేషనః పుత్రాన్ బాలానుద్భ్రాంతచేతనః బాలానుభ్రాంతచేతనః సరైవాం ప్రక్షిపన్మౌర్ఘ్యాత్ సరైవాం ప్రక్షిపన్మౌర్ఖ్యాత్ అతులాం ప్రీతిమశ్నుతే అతులాం ప్రీతిమశ్నుతే సతాసాం వచనం శ్రుత్వా సతాసాం వచనం శ్రుత్వా ప్రకృతీనాం నరాధిపః ప్రకృతీనాం నరాధిపః తం
తత్యాజాహితం పుత్రం తం తత్యాజాహితం పుత్రం తాసాం ప్రియచికీర్షయా తాసాం ప్రియచికీర్షయా సంయానం శీఘ్రమారోప్య తం యానం శీఘ్రమారోప్య భార్యం సపరిచ్ఛదం సభార్యం సపరిచ్ఛదం యావజ్జీవం వివాస్యోయం యావజ్జీవం విభాస్యోయం ఇతి స్వానన్వశాత్ పితా ఇది స్మానన్వశాత్ పితా సఫాలపిటకం గృహ్య సఫాలపిటకం గృహ్య గిరిదుర్గాణ్యలోడయత్ గిరిదుర్గాణ్యలోడయత్ దిశः సర్వాస్త్వనుచరన్ దిశः సర్వాస్త్వనుచరన్ స యథా పాపకర్మకృత్ యథా పాపకర్మకృత్ ఇత్యేనమత్యజద్రాజా ఇత్యేన మత్యజద్రాజా సగరో వై సుధార్మికః సగరో వై సుధార్మికః రామః కిమకరోత్ పాపం రామః కిమకరోత్ పాపం ఏనైవముపరుధ్యతే ఏనైవముపరుధ్యతే నహి కంచన పశ్యామః నహి కంచన పశ్యామః రాఘవస్యాగుణం వయం రాఘవస్యాగుణం వయం దుర్లభో హ్యస్య నిరయః దుర్లభో హ్యస్య నిరయః శశాంకస్యేవ కల్మషం శశాంకస్యేవ కల్మషం అథవా దేవి దోషం త్వం అథవా దేవి దోషం త్వం కంచిత్ పశ్యసి రాఘవే కంచిత్ పశ్యసి రాఘవే తమద్య బ్రూహి తత్వేన తమద్య బ్రూహి తత్వేన తతో రామో వివాస్యతాం తతో రామో వివాస్యతా అదుష్టస్య హి సంత్యాగః అదుష్టస్య హి సంత్యాగః తత్పథే నిరతస్య చ తత్పథే నిరతస్య చ నిర్దహేదపి శక్రస్య నిర్దహేదపి శక్రస్య ద్యుతిం ధర్మ నిరోధనాత్ యుతిం ధర్మ నిరోధనాత్ తదలం దేవి రామస్య తదలం దేవి రామస్య శ్రియా విహతయా త్వయా శ్రియా విహతయా త్వయా లోకతోపి హితే రక్ష్యః లోకతో విహితే రక్ష్యః పరివాదః శుభాననే పరివాదః శుభాననే శ్రుత్వా తు సిద్ధార్థవచః శుష్పాదు సిద్ధార్థవచః రాజా శ్రాంతతరస్వనః రాజా శ్రాంతతరస్వనః శోకోపహతయా వాచ శోకోపహతయా వాచా కైకేయీమిదమబ్రవీత్ కైకేయీమిదమబ్రవీత్ ఏతద్వచో నేచ్ఛసి పాపవృత్తే ఏతద్వచో నేచ్ఛసి పాపవృత్తే హితం న జానాసి మమాత్మనో వా హితం న జానాసి మమాత్మనో వా ఆస్థాయ మార్గం కృపణం కుచేష్ట ఆస్థాయ మార్గం కృపణం కుచేష్ట చేష్టాహితే సాధుపదాదపేత చేష్టాహితే సాధుపదాదపేత అనువ్రజిష్యామ్యహమద్య రామం అనుగ్రహిష్యామ్యహమద్య రామం రాజ్యం పరిత్యజ్య సుఖం ధనం చ రాజ్యం పరిత్యజ్య సుఖం ధనం చ సహైవ రాజ్ఞా భరతేన చ త్వం సహైవ రాజ్ఞా భరతేన చ త్వం యథా సుఖం భుంక్ష్వచిరాయ రాజ్యం యథా సుఖం భుక్ష్వచిరాయ రాజ్యం ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే 30 సర్గః త్రింశः సర్గः అథ అథ శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే 37 సర్గః సప్తత్రింశः సర్గः మహామాత్రవచ శ్రుత్వా మహామాత్రవచ శ్రుత్వా రామో దశరథం తదా రామో దశరథం తదా అభ్యభాషత వాక్యంతు అభ్యభాషత వాక్యంతో వినయజ్ఞో వినీతవత్ వినయజ్ఞో వినీతవత్ త్యక్తభోగస్య మే రాజన్
యక్తభోగస్య మే రాజన్ వనే వన్యేన జీవతః హరే వన్యేన జీవతః కిం కార్యమనుయాత్రేణ కిం కార్యమనుయాత్రేణ త్యక్త సంగస్య సర్వతః యక్తసంగస్య సర్వతః యో హి దత్వా గజశ్రేష్ఠం యో హి దత్వా గజశ్రేష్ఠం కక్ష్యాయాం కురుతే మనః కక్ష్యాయాం కురుతే మనః రజ్జుస్నేహేన కిం తస్య రజ్జుస్నేహేన కిం తస్య యజతః కుంజరోత్తమం యజతః కుంజరోత్తమం తథా మమ సతాం శ్రేష్ఠ తథా మమ సతాం శ్రేష్ఠ కిం ధ్వజిన్యా జగత్పతే కింధ్వజిన్యా జగత్పతే సర్వాణ్యేవానుజానామి సర్వాణ్యేవానుజానామి క్షీరాణ్యేవానయంతు మే క్షీరాణ్యేవానయంతు మే ధనిత్రపిటకే చోభే హరిత్రపిటకే చోభే సమానయత గచ్చతః సమానయత గచ్చతః చతుర్దశ వనే వాసం చతుర్దశ వనే వాసం వర్షాణి వసతో మమ వర్షాణి వసతో మమ అథ చీరాణి కైకేయీ అథ చీరాణి కైకేయీ స్వయమాహృత్య రాఘవం స్వయమాహృత్య రాఘవం ఉవాచ పరిధత్స్వేతి ఉవాచ పరిధత్స్వేతి జనౌఘే నిరపత్రపా జనౌఘే నిరపత్రపా సచీరే పురుషవ్యాఘ్రః శరీరే పురుషవ్యాఘ్రః కైకేయ్యా ప్రతిగృహ్యతే కైకేయ్యా ప్రతిగృహ్యతే సూక్ష్మవస్త్రమవక్షిప్య సూక్ష్మవస్త్రమవక్షిప్య మునివస్త్రాణ్యవస్తః మునివస్త్రాణ్యవస్తః లక్ష్మణశ్చాపి తత్రైవ లక్ష్మణశ్చాపి తత్రైవ విహాయ వసనే శుభే విహాయ వసనే శుభే తాపసాచ్ఛాదనే చైవ తాపసాచ్ఛాదనే చైవ జగ్రాహ పితురగ్రతః జగ్రాహ పితురగ్రతః అథాత్మపరిధానార్థం అథాత్మపరిధానార్థం సీతా కౌశేయవాసిని సీతా కౌశేయవాసిని సమీక్ష్య చీరం సంత్రస్త సమీక్ష్య తీరం సంత్రస్త పృషతి వాగురామివ పృషతి వాగురామివ సావ్యపత్రపమానేవ కావ్యపత్రపమానేవ ప్రగృహ్య చ సుదుర్మనాః ప్రగృహ్య చ సుదుర్మనాః కైకేయీ కుశచీరేతే కైకేయీ కుశచీరేతే జానకీ శుభలక్షణ జానకీ శుభలక్షణ అశ్రు సంపూర్ణ నేత్రా చ అశ్రు సంపూర్ణ నేత్రా చ ధర్మజ్ఞా ధర్మదర్శిని ధర్మజ్ఞా ధర్మదర్శిని గంధర్వరాజ ప్రతిమం గంధర్వరాజ ప్రతిమం భర్తారమిదమబ్రవీత్ భర్తారమిదమబ్రవీత్ కథన్ను చీరం బధ్నంతి కథన్ను చీరం బధ్నంతి మునయో వనవాసినః మునయో వనవాసినః ఇతి హ్యకుశలా సీతా కుశలా సీతా సాముమోహ ముహుర్ముహుః రామమోహముహుర్ముహుః కృత్వా కంఠే చ సాచీరం కృత్వా కంఠే చ సాచీరం ఏకమాదాయ పాణినా ఏకమాదాయ పాణినా తస్థౌ హ్యకుశలా తత్ర తస్థౌ హ్యకుశలా తత్ర క్రీడితా జనకాత్మజా క్రీడితా జనకాత్మజా తస్యాస్తత్క్షిప్రమాగమ్య తస్యాస్తత్క్షిప్రమాగమ్య రామో ధర్మభృతాంబరః రామో ధర్మభృతాంబరః క్షీరం బబంధ సీతాయాః క్షీరం బబంధ సీతాయాః కౌశేయస్యోపరి స్వయం కౌశేయస్యోపరి స్వయం రామం ప్రేక్ష్యతు సీతాయాః రామం ప్రేక్ష్యతు సీతాయాః బధ్నంతం చీరముత్తమం బధ్నంతం చీరముత్తమం అంతఃపురగతా నార్యః అంతఃపురగతా నార్యః ముముచుర్వారి నేత్రజం
ముముచుర్వారినేత్రజం ఊచుశ్చ పరమాయస్తాం ఊచుశ్చ పరమాయస్త రామం జ్వలిత తేజసం రామం జ్వలితతేజసం వత్సనైవం నియుక్తేయం వత్సనైవం నియుక్తేయం వనవాసే మనస్విని వనవాసే మనస్విని పితుర్వాక్యానురోధేన పితుర్వాక్యానురోధేన గతస్య విజనం వనం గతస్య విజనం వనం తావద్దర్శనమస్యామ్నః తావద్దర్శనమస్యామ్నః సఫలం భవతు ప్రభో సఫలం భవతు ప్రభో లక్ష్మణేన సహాయేన లక్ష్మణేన సహాయేన వనం గచ్చస్వ పుత్రక వనం గచ్చస్వ పుత్రకా నేయమర్హతి కళ్యాణి నేయమర్హతి కళ్యాణి వస్తుం తాపసవద్వనే వస్తుం తాపసవద్వనే కురునో యాచనాం పుత్ర గురునో యాచనాం పుత్ర సీతా తిష్టతు భామిని సీతా తిష్టతు భామిని ధర్మ నిత్యస్వయం స్థాతుం ధర్మనిత్యస్వయం స్థాతుం నహిదానీం త్వమిచ్చసి నహీదానీం త్వమిచ్చసి తాసామేవం విధావాచః తాసామేవం విధావాచః శృణ్వన్ దశరథాత్మజః శృణ్వన్ దశరథాత్మజः బబంధైవ తదాచీరం బబంధైవ తదా చీరం సీతయా తుల్యశీలయా సీతయా తుల్యశీలయా చీరే గృహీతే తుతయా చీరే గృహీతే తుదయా సమీక్ష్య నృపతేర్గురుః సమీక్ష్య నృపతేర్గురుః నివార్య సీతాం కైకేయీం నివార్య సీతాం కైకేయీం వసిష్ఠో వాక్యమబ్రవీత్ వసిష్ఠో వాక్యమబ్రవీత్ అతి ప్రవృత్తే దుర్మేధే అతి ప్రవృత్తే దుర్మేధే కైకేయీ కులపాంసని కైకేయి కులవాంసని వంచయిత్వా చ రాజానం వంచయిత్వా చ రాజానం న ప్రమాణేవ తిష్టసే ప్రమాణేవ తిష్టసే న గంతవ్యం వనం దేవ్యా గంతవ్యం వనం దేవ్యా సీతయా శీలవర్జితే సీతయా శీలవర్జితే అనుష్ఠాస్యతి రామస్య అనుష్ఠాస్యతి రామస్య సీతా ప్రకృతమాసనం సీతా ప్రకృతమానసం ఆత్మా హి దారాः సర్వేషాం ఆత్మా హిదారాः సర్వేషాం దారసంగ్రహవర్తినాం దానసంగ్రహవర్తినాం ఆత్మేయమితి రామస్య ఆత్మేయమితి రామస్య పాలయిష్యతి మేదినీం పాలయిష్యతి మేదినీం అథ యాస్యతి వైదేహీ అధయాస్యతి వైదేహీ వనం రామేణ సంగత వనం రామేణ సంగత వయమప్యనుయాస్యామః వయమప్యనుయాస్యామః పురం చేదం గమిష్యతి పురం చేదం గమిష్యతి అంతపాలాశ్చ యాస్యంతి అంతపాలాశ్చ యాస్యంతి సదారో యత్ర రాఘవః సదారో యత్ర రాఘవః సహోపజీవ్యం రాష్ట్రం చ సహోపజీవ్యం రాష్ట్రం చ పురం చ సపరిచ్ఛదం పురం చ సపరిచ్ఛదం భరతశ్చ శత్రుఘ్నః భరతశ్చ శత్రుఘ్నః చీరవాసా వనేచరః క్షీరవాసావనేచరః వనే వసంతం కాకుత్స్థం వనే వసంతం కాకుత్స్థం అనువత్స్యతి పూర్వజం అనువత్స్యతి పూర్వజం తతః శూన్యాం గతజనాం తతః శూన్యాం గతజనాం వసుధాం పాదపైః సహ వసుధాం పాదపైః సహ త్వమేకా శాధి దుర్వృత్తా త్వమేకాశాధి దుర్వృత్తా ప్రజానామహితే స్థితా ప్రజానామహితే స్థితా నహి తద్భవితా రాష్ట్రం నహి తద్భవితా రాష్ట్రం
యత్ర రామో న భూపతిః యత్ర రామో న భూపతిః తద్వనం భవితా రాష్ట్రం తద్వనం భవితా రాష్ట్రం యత్ర రామో నివత్స్యతి యత్ర రామో నివత్స్యతి నహ్యదత్తాం మహీం పిత్రా నహ్యదత్తాం మహీం పిత్రా భరతశాస్తుమర్హతి భరతశాస్తుమర్హతి త్వయి వా పుత్రవద్వస్తుం త్వయి వా పుత్రవద్వస్తుం యది జాతో మహీపతేః యది జాతో మహీపతేః యద్యపి త్వం క్షితితలాత్ యద్యపి త్వం క్షితితలాత్ గగనం చోత్పతిష్యసి గగనం చోత్పతిష్యసి పితృవంశచరిత్రజ్ఞః పితృవంశచరిత్రజ్ఞః సోన్యథా న కరిష్యతి సోన్యథా న కరిష్యతి తత్వయా పుత్రగర్భిణ్యా తత్వయా పుత్రగర్భిణ్యా పుత్రస్య కృతమప్రియం పుత్రస్య కృతమప్రియం లోకే హి స న విద్యేత లోకే హి స న విద్యేత యో న రామమనువ్రతః యో న రామమనువ్రతః ద్రక్ష్యస్యద్యైవ కైకేయీ రక్ష్యస్యద్యైవ కైకేయీ పశ్యవ్యాలమృగద్విజాన్ పశ్యవ్యాలమృగద్విజాన్ గచ్చతః సహ రామేణ గచ్చతః సహ రామేణ పాదపాంశ్చ తదున్ముఖాన్ పాదపాంశ్చ తదున్ముఖాన్ అథోత్తమాన్యాభరణాని దేవి అధోత్తమాన్యాభరణాని దేవి దేహి స్నుషాయై వ్యపనీయ చీరం దేహి స్పృశాయై వ్యపనీయ చీరం న చీరమస్యాః ప్రవిధీయతేతి సచీరమస్యాః ప్రవిధీయతేతి వ్యవారయత్తద్వ్యసనం వసిష్ఠः వ్యవహారయత్తద్వ్యసనం వసిష్ఠः ఏకస్య రామస్య వనే నివాసః ఏకస్య రామస్య వనే నివాసః త్వయా వృతః కేకయరాజపుత్రీ త్వయావృతః కేకయరాజపుత్రీ విభూషితేయం ప్రతికర్మ నిత్యా విభూషితేయం ప్రతికర్మ నిత్యా వసత్వరణ్యే సహ రాఘవేణ వసత్వరణ్యే సహ రాఘవేణ యానైశ్చ ముఖ్యైః పరిచారకైశ్చ జ్ఞానైశ్చ ముఖ్యైః పరిచారకైశ్చ సుసంవృతా గచ్చతు రాజపుత్రీ సుసంవృతా గచ్చతు రాజపుత్రీ వస్త్రైశ్చ సర్వైః సహితైర్విధానైః వస్త్రైశ్చ సర్వైః సహితైర్విధానైః నేయం వృతా దేవర సంప్రదానే నేయం వృథా దేవర సంప్రదానే తస్మిన్ తథా జల్పతి విప్రముఖ్యే తస్మింస్తథా జల్పతి విప్రముఖ్యే గురౌ నృపస్యా ప్రతిమ ప్రభావే గురోరుపస్య ప్రతిమ ప్రభావే నైవ స్మ సీతా వినివృత్త భావ నైవ స్మ సీతా వినివృత్త భావ ప్రియస్య భర్తుః ప్రతికారకామా ప్రియస్య భర్తుః ప్రతికారకామా ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే సప్తత్రింశः సర్గः సప్తత్రింశः సర్గः అథ శ్రీమద్ రామాయణే శ్రీమద్రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే అష్టత్రింశः సర్గः అష్టత్రింశः సర్గः తస్యాం చీరం వసానాయాం తస్యాం చీరం వసానాయాం నాధవత్యామనాధవత్ నాథవత్యామనాథవత్ రుచుక్రోశజనः సర్వః చతుక్రోశజనः సర్వః ధిక్త్వాం దశరథన్వితి హిత్వాం దశరథం త్వితి తేన తత్ర ప్రణాదేన తేన తత్ర ప్రణాదేన దుఃఖితः సమహీపతిః దుఃఖితः సమహీపతిః చిచ్ఛేద జీవితే శ్రద్ధాం చిచ్ఛేదజీవితే శ్రద్ధాం ధర్మే యశసి చాత్మనః ధర్మే యశసి చాత్మనః స
నిశ్వస్యోష్ణమైక్ష్వాకః నిశ్వస్యోష్ణమైక్ష్వాకः తాం భార్యామిదమబ్రవీత్ భార్యామిదమబ్రవీత్ కైకేయి కుశచీరేణ కైకేయీకుశచీరేణ న సీతా గంతుమర్హతి సీతా గంతుమర్హతి సుకుమారీ చ బాలా చ సుకుమారీ చ బాలా చ సతతం చ సుఖోచితా సతతం చ సుఖోచితా నేయం వనస్య యోగ్యేతి నేయం వనస్య యోగ్యేతి సత్యమాహ గురుర్మమ సత్యమాహ గురుర్మమ ఇయం హి కస్యాపకరోతి కించిత్ ఇయం హి కస్యాపకరోతి కించిత్ తపస్వినీ రాజవరస్య కన్యా తపస్వినీ రాజవరస్య కన్యా యాచీరమాసాద్య జనస్య మధ్యే యాచీరమాసాద్య జనస్య మధ్యే స్థితా విసంజ్ఞాశ్రమణీవ కాచిత్ స్థితా విసంజ్ఞాశ్రమణీవ కాచిత్ క్షీరాణ్యపాస్యాజ్జనకస్య కన్యా క్షీరాణ్యపాస్యాజ్జనకస్య కన్యా నేయం ప్రతిజ్ఞా మమ దత్త పూర్వా నేయం ప్రతిజ్ఞా మమ దత్తపూర్వా యథా సుఖం గచ్చతు రాజపుత్రీ యథా సుఖం గచ్చతు రాజపుత్రీ వనం సమగ్రాసః సర్వరత్నైః వనం సమగ్రాసః సర్వరత్నైః అజీవనార్హేణ మయా నృశంసా అజీవనార్హేణ మయా నృశంసా కృతా ప్రతిజ్ఞా నియమేన తావత్ కృతా ప్రతిజ్ఞా నియమేన తావత్ త్వయా హి బాల్యాత్ ప్రతిపన్నమేతత్ త్వయా హి బాల్యాత్ ప్రతిపన్నమేతత్ తన్మాం దహేద్వేణుమివాత్మ పుష్పం తన్మాం దహేద్వేణుమివాత్మ పుష్పం రామేణ యది తే పాపే రామేణ యది తే పాపే కించిత్ కృతమశోభనం కించిత్ కృతమశోభనం అపకారః కైహతే అపకారః కైహతే వైదేహ్యాదర్శితోధమే వైదేహ్యాదర్శితోథ మే మృగీవోత్ఫుల్లనయనా మృగీవోత్ఫుల్లనయనా మృదుశీలా తపస్విని మృదుశీలా తపస్విని అపకారం కమిహతే అపకారం కమిహతే కరోతి జనకాత్మజా కరోతి జనకాత్మజా అనుపర్యాప్తమేతత్తే నను పర్యాప్తమేతత్తే పాపే రామ వివాసనం పాపే రామ వివాసనం కిమేభిః కృపణైర్భూయః ఇమేభిః కృపణైర్భూయః పాతకైరపి తే కృతైః పాతకైరపి తే కృతైః ప్రతిజ్ఞాతం మయా తావత్ ప్రతిజ్ఞాతం మయా తావత్ వయోక్తం దేవి శృణ్వత వయోక్తం దేవి శృణ్వత రామం యదభిషేకాయ రామం యదభిషేకాయ త్వమిహాగతమబ్రవీః త్వమిహాగతమబ్రవీః తత్వే తత్సమతిక్రమ్య తత్వే తత్సమతిక్రమ్య నిరయం గంతుమిచ్చసి నిరయం గంతుమిచ్చసి మైథిలీమపి యాహి త్వం మైథిలీమపి యాహి త్వం ఈక్షసే చీరవాసినీం ఈక్షసే చీలవాసినీం ఇతీవ రాజా విలపన్మహాత్మా ఇతీవ రాజా విలపన్మహాత్మా శోకస్య నాంతం సదదర్శ కించిత్ శోకస్య నాంతం సదదర్శ కించిత్ వృషాతురత్వాచ్చ పపాత భూమౌ వృషాతురత్వాచ్చ పపాత భూమౌ తేనైవ పుత్రవ్యసనే నిమగ్నః తేనైవ పుత్రవ్యసనే నిమగ్నః ఏవం బ్రువంతం పితరం ఏవం బ్రువంతం పితరం ఏవం బ్రువంతం పితరం రామః సంప్రస్థితో వనం రామః సంప్రస్థితో వనం అవాక్షిర సమాసీనం అవాక్షిర సమాసీనం ఇదం వచనమబ్రవీత్ ఇదం వచనమబ్రవీత్ ఇయం ధార్మిక కౌసల్య ఇయం ధార్మిక కౌసల్య మమ
మాతా యశస్విని మాతా యశస్విని వృద్ధా చ క్షుద్రశీలా చ వృద్ధా చ క్షుద్రశీలా చ న చ త్వాం దేవగర్హతే త్వాం దేవగర్హతే మయా విహీనాం వరద మయా విహీనాం వరద ప్రపన్నాం శోకసాగరం ప్రపన్నాం శోకసాగరం అదృష్టపూర్వవ్యసనాం అదృష్టపూర్వవ్యసనాం భూయః సమ్మంతుమర్హసి భూయః సమ్మంతుమర్హసి పుత్రశోకం యథా నర్చేత్ పుత్రశోకం యథా నర్చేత్ త్వయా పూజ్యేన పూజితా త్వయా పూజ్యేన పూజితా మాం హి సంచింతయంతీయం మాం హి సంచింతయంతీయం అపి జీవేత్ తపస్విని అభిజీవేత్ తపస్విని ఇమాం మహేంద్రోపమజాతగర్ధినీం మాం మహేంద్రోపమజాతగర్ధిని తథా విధాతుం జననీం మమార్హసి తథా విధాతుం జననీం మమార్హసి యథా వనస్థే మయి శోకకర్షిత యథా వనస్థే మయి శోకకర్షితా న జీవితం యస్య యమక్షయం వ్రజేత్ జీవితం యస్య యమక్షయం వ్రజేత్ ఇత్యార్షే త్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే 38 సర్గః త్రింశత్ సర్గः అథ అథ శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే 39 సర్గः ఏకోనచత్వారింశత్ సర్గः రామస్య తు వచ శ్రుత్వా రామస్య తు వచః శ్రుత్వా మునివేషధరం చ తం మునివేషధరం చ తం సమీక్ష్య సహ భార్యాభిః సమీక్ష్య సహ భార్యాభిః రాజా విగతచేతనః రాజా విగతచేతనః నైనం దుఃఖేన సంతప్తః నైనం దుఃఖేన సంతప్తః ప్రత్యవైక్షత రాఘవం ప్రత్యవైక్షత రాఘవం న చైనమభిసంప్రేక్ష్య నచైనమభిసంప్రేక్ష్య ప్రత్యభాషత దుర్మనాః ప్రత్యభాషత దుర్మనాః సముహూర్తమివాసంజ్ఞః ముహూర్తమివాసంజ్ఞః దుఃఖితశ్చ మహీపతిః దుఃఖితశ్చ మహీపతిః విలలాప మహాబాహుః విలలాపమహాబాహుః రామమేవానుచింతయన్ రామమేవానుచింతయన్ మన్యే ఖలు మయా పూర్వం మన్యే ఖలు మయా పూర్వం వివత్సా బహవః కృతాః వత్సా బహవః కృతాః ప్రాణినో హింసితా వాపి ప్రాణినో హింసితా వాపి తస్మాదిదముపస్థితం తస్మాదిదముపస్థితం నత్వేవానాగతే కాలే నత్వేవానాగతే కాలే దేహాచ్యవతి జీవితం దేహాశ్రవతి జీవితం కైకేయ్యా క్లిశ్యమానస్య కైకేయ్యా క్లిశ్యమానస్య మృత్యుర్మమ న విద్యతే మృత్యుర్మమ న విద్యతే యోహం పావక సంకాశం యోహం పావక సంకాశం పశ్యామి పురతస్థితం పశ్యామి పురతస్థితం విహాయ వసనే సూక్ష్మే విహాయ వసనే సూక్ష్మే తాపసాచ్ఛాదమాత్మజం తాపసాచ్ఛాదమాత్మజం ఏకస్యాః ఖలు కైకేయ్యాః ఏకస్యాః ఖలు కైకేయ్యాః కృతేయం క్లిశ్యతే జనః హృదయం క్లిశ్యతే జనః స్వార్థే ప్రయతమానాయాః స్వార్థే ప్రయతమానాయాః సంశ్రిత్య నికృతిం త్విమాం సంశ్రిత్య నికృతిం త్రిమాం ఏవముక్త్వా తు వచనం ఏవముక్త్వా తు వచనం బాష్పేణ పిహితేంద్రియః బాష్పేణ విహితేంద్రియః రామేతి సకృదేవోక్త్వా
ఉక్త్వా రామేతి సకృదేవోక్త్వా వ్యాహర్తుం న శశాకః వ్యాహర్తుం న శశాకః సంజ్ఞాం తు ప్రతిలభ్యైవ జ్ఞాతు ప్రతిలభ్యైవ ముహూర్తాత్ సమహీపతిః ముహూర్తాత్ సమహీపతిః నేత్రాభ్యామశ్రుపూర్ణాభ్యాం నేత్రాభ్యామశ్రుపూర్ణాభ్యాం సుమంత్రమిదమబ్రవీత్ సుమంత్రమిదమబ్రవీత్ ఔపబాహ్యం రథం యుక్త్వా ఔపవాక్యం రథం యుక్త్వా త్వమాయాహి హయోత్తమైః మాయాహి హయోత్తమైః ప్రాపయైనం మహాభాగం రామయైనం మహాభాగం ఇతో జనపదాత్ పరం ఇదో జనపదాత్ పరం ఏవం మన్యే గుణవతాం ఏవం మన్యే గుణవతా గుణానాం ఫలముచ్యతే గుణానాం ఫలముచ్యతే పిత్రామాత్రా చ యత్సాధుః మాత్రా యత్సాధుః వీరో నిర్వాస్యతే వనం వీరో నిర్వాస్యతే వనం రాజ్ఞో వచనమాజ్ఞాయ రాజ్ఞో వచనమాజ్ఞాయ సుమంత్ర శీఘ్ర విక్రమః సుమంత్రశీఘ్ర విక్రమః యోజయిత్వా యయౌ తత్ర యోజయిత్వా యయౌ తత్ర రథమశ్వైరలంకృతం రథమశ్వైరలంకృతం తం రథం రాజపుత్రాయ సంరథం రాజపుత్రాయ సూతః కనకభూషితం సూతః కనకభూషితం ఆచచక్షేంజలిం కృత్వా ఆచక్షేంజలిం కృత్వా యుక్తం పరమవాజిభిః యుక్తం పరమవాదిభిః రాజా సత్వరమాహూయ రాజా సత్వరమాహూయ వ్యాపృతం విత్త సంచయే వ్యాపృతం విత్త సంచయే ఉవాచ దేశకాలజ్ఞం ఉవాచ దేశకాలజ్ఞం నిశ్చితం సర్వతః శుచిం నిశ్చితం సర్వతః శుచిం వాసాంసి చ మహార్హాణి ఆసాంసి చ మహార్హాణి భూషణాని వరాణి చ భూషణాని వరాణి చ వర్షాణ్యేతాని సంఖ్యాయ వర్షాణ్యేతాని సంఖ్యాయ వైదేహ్యాః క్షిప్రమాణయ వైదేహ్యాః క్షిప్రమాణయ నరేంద్రేణైవ ముక్తస్తు నరేంద్రేణైవ ముక్తస్థో గత్వా కోశగృహం తతః తత్వా కోశగృహం తతః ప్రాయచ్చత్ సర్వమాహృత్య ఆయచ్చత్ సర్వమాహృత్య సీతాయై సమమేవ తత్ సీతాయై సమమేవ తత్ సాసు జాతాసు జాతాని సాసు జాతాసు జాతాని వైదేహీ ప్రస్థితా వనం వైదేహీ ప్రస్థితా వనం భూషయామాస గాత్రాణి భూషయామాస గాత్రాణి తైర్విచిత్రైర్విభూషణైః తైర్విచిత్రైర్విభూషణైః యరాజయత వైదేహీ యరాజయత వైదేహీ వేష్మ తత్సు విభూషితా వేష్మతత్సు విభూషితా ఉద్యతోంశు మతః కాలే ఉద్యతోంశుమతః కాలే ఖం ప్రభేవ వివస్వతః ప్రభేవ వివస్వతః తాంభుజాభ్యాం పరిష్వజ్య ఆంభుజాభ్యాం పరిష్వజ్య శ్మశ్రూర్వచనమబ్రవీత్ శ్రోర్వచనమబ్రవీత్ అనాచరంతీం కృపణం అనాదరంతే కృపణం మూర్ధ్న్యుపాఘ్రాయ మైథిలీం మూర్ధ్యుపాధ్యాయ మైథిలీ అసత్య సర్వలోకేస్మిన్ సత్య సర్వలోకేస్మిన్ అసత్య సర్వలోకేస్మిన్ సత్య సర్వలోకేస్మిన్ సతతం సత్కృతాః ప్రియైః సతతం సత్కృతాః ప్రియైః భర్తారం నానుమన్యంతే భర్తారం నానుమన్యంతే వినిపాతగతం స్త్రియః వినిపాతగతం స్త్రియః ఏష స్వభావో నారీణాం ఏష స్వభావో నారీణాం అనుభూయ పురా సుఖం అనుభూయ పురా సుఖం అల్పామప్యాపదం ప్రాప్య అల్పామప్యాపదం ప్రాప్య దుష్యంతి ప్రజహత్యపి దుష్యంతి ప్రజహత్యపి అసత్యశీలా వికృతాః అసత్యశీలా వికృతా
దుర్గ్రాహ్య హృదయా సదా దుర్గ్రాహ్య హృదయా సదా యువత్యః పాప సంకల్పాః యువత్యః పాప సంకల్పాః క్షణమాత్రాత్ విరాగిణః క్షణమాత్రాత్ విరాగిణః నకులం న కృతం విద్యాం నకులం న కృతం విద్యాం న దత్తం నాపి సంగ్రహం న దత్తం నాపి సంగ్రహం స్త్రీణాం గృహ్ణాతి హృదయం స్త్రీణాం గృహ్ణాతి హృదయం అనిత్య హృదయాహితాః అనిత్య హృదయాహితాః సాధ్వీనాం హి స్థితానాం తు సాధ్వీనాం హి స్థితానాం తు శీలే సత్యే శ్రుతే శమే శీలే సత్యే శ్రుతే శమే స్త్రీణాం పవిత్రం పరమం స్త్రీణాం పవిత్రం పరమం పతిరేకో విశిష్యతే పతిరేకో విశిష్యతే సత్వయానావమంతవ్యః సత్వయానావమంతవ్యః పుత్రః ప్రవ్రాజితో మమ పుత్రః ప్రవ్రాజితో మమ తవ దైవతమస్త్యేషః తవైవ తమస్వేషః నిర్ధనः సదనోపి వా నిర్ధనः సధనోపి వా విజ్ఞాయ వచనం సీత విజ్ఞాయ వచనం సీతా తస్యా ధర్మార్థ సంహితం తస్యా ధర్మార్థ సంహితం కృతాంజలిరువాచేదం కృతాంజలిరువాచేదం శ్వశ్రూమభిముఖే స్థితాం శ్వశ్రూమభిముఖే స్థితా కరిష్యే సర్వమేవాహం కరిష్యే సర్వమేవాహం ఆర్యా యదనుశాస్తి మాం ఆర్యాయదనుశాస్తి మాం అభిజ్ఞాస్మి యథా భర్తుః అభిజ్ఞాస్మి యథా భర్తుః వర్తితవ్యం శృతం చ మే వర్తితవ్యం శృతం చ మే నమామ సజ్జనేనార్యా నమామ సజ్జనేనార్య సమానయితుమర్హతి సమానయితుమర్హతి ధర్మాద్ విచలితుం నాహం ధర్మాద్విచలితుం నాహం అలం చంద్రాదివ ప్రభా అలం చంద్రాదివ ప్రభా నాతంత్రీ వాద్యతే వీణ నాతంత్రీ వాద్యతే వీణా నా చక్రో వర్తతే రథః నా చక్రో వర్తతే రథః నాపతి సుఖమేధేత నాపతిః సుఖమేధేత యాస్యాదపి శతాత్మజ యాస్యాదపి శతాత్మజా మితం దదాతి హి పితా మితం దదాతి హి పితా మితం మాతా మితం సుతః మితం మాతా మితం సుతః అమితస్య హి దాతారం అమితస్య హి దాతారం భర్తారం కాన పూజయేత్ భర్తారం కాన పూజయేత్ సాహమేవం గతా శ్రేష్ఠ సాహమేవం గతా శ్రేష్ఠ శ్రుతధర్మ పరావర శృతధర్మపరావర ఆర్యే కిమవమన్యేహం ఆర్యే కిమహమన్యేహం స్త్రీణాం భర్తా హి దైవతం స్త్రీణాం భర్తా హి దైవతం సీతాయా వచనం శ్రుత్వా సీతాయా వచనం శ్రుత్వా కౌసల్యా హృదయంగమం కౌసల్యా హృదయంగమం శుద్ధ సత్వా ముమోచాశ్రు శుద్ధసత్వా ముమోచాశ్రు సహసా దుఃఖహర్షజం సహసా దుఃఖహర్షజం తాం ప్రాంజలిరభిక్రమ్య తాం ప్రాంజలిరభిక్రమ్య మాతృమధ్యేతి సత్కృతాం మాతృమధ్యేతి సత్కృతా రామః పరమధర్మాత్మా రామః పరమధర్మాత్మా మాతరం వాక్యమబ్రవీత్ మాతరం వాక్యమబ్రవీత్ అంబ మా దుఃఖితా భూస్త్వం అంబ మా దుఃఖితా భూస్త్వం పశ్యత్వం పితరం మమ పశ్యత్వం పితరం మమ క్షయో హి వనవాసస్య క్షయో హి వనవాసస్య క్షిప్రమేవ భవిష్యతి క్షిప్రమేవ భవిష్యతి సుప్తాయాస్తే గమిష్యంతి సుప్తాయాస్తే గమిష్యంతి నవవర్షాణి పంచ చ నవవర్షాణి పంచజ సా సమగ్రమిహ ప్రాప్తం సా సమగ్రమిహ ప్రాప్తం మాం ద్రక్ష్యసి సుహృద్వృతం మాం ద్రక్ష్యసి సుహృద్వృతం
ఏతావదభినీతార్థం ఏతావదభినీతార్థం ఉక్త్వా స జననీం వచః ఉక్త్వా స జననీం వచః త్రయశతశతార్థాశ్చ త్రయశతశతార్థాశ్చ దదర్శావేక్ష్య మాతరః తదర్శావేక్ష్య మాతరః తాశ్చాపి స తథైవార్తా తాశ్చాపి స తథైవార్తా మాతృర్దశరథాత్మజః మాతృర్దశరథాత్మజః ధర్మయుక్తమిదం వాక్యం ధర్మయుక్తమిదం వాక్యం నిజగాదకృతాంజలిః నిజకారకృతాంజలిః సంవాసాత్ పురుషం కించిత్ సంవాసాత్ పురుషం కించిత్ అజ్ఞానాద్వాపి యత్కృతం అజ్ఞానాద్వాపి యత్కృతం తన్మే సమనుజానీత తన్మే సమనుజానీత సర్వశ్చామంత్రయామి వః సర్వాచామంత్రయామి వః వచనం రాఘవస్యైతత్ వచనం రాఘవస్యైతత్ ధర్మయుక్తం సమాహితం ధర్మయుక్తం సమాహితం శుశ్రువుస్తాస్త్రియः సర్వాః శుశ్రూషాస్త్రియः సర్వాః శోకోపహత చేతసః శోకోపహత చేతసః యజ్ఞేథ తాసాం సన్నాదః యజ్ఞేథ తాసాం సన్నాదః క్రౌంచీనామివ నిస్వనః రౌచీనామివ నిస్వనః మానవేంద్రస్య భార్యాణాం మానవేంద్రస్య భార్యాణాం ఏవం వదతి రాఘవే ఏవం వదతి రాఘవే మురజపణవమేఘఘోషవత్ మురజపణవమేఘఘోషవత్ దశరథవేష్మ బభూవ యత్పురా దశరథవేష్మ బభూవ యత్పురా విలపిత పరిదేవనాకులం విలపిత పరిదేవనాకులం వ్యసనగతం తదభూత్ సుదుఃఖితం వ్యసనగతం తదభూత్ సుదుఃఖితం మురజపణవమేఘఘోషవత్ మురజపణవమేఘఘోషవత్ దశరథవేష్మ బభూవ యత్పురా దశరథవేష్మ బభూవ యత్పురా విలపిత పరిదేవనాకులం విలపిత పరిదేవనాకులం వ్యసనగతం తదభూత్ సుదుఃఖితం వ్యసనగతం తదభూత్ సుదుఃఖితం ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే ఏకోనచత్వారింశः సర్గः ఏకోనచత్వారింశः సర్గः ఫలశ్రుతిः ఫలశ్రుతిः ఆయుష్యమారోగ్యకరం యశస్యం ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ సౌభాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. భక్తి శ్రద్ధలతోటి చక్కగా రామాయణ శ్లోకాలను పారాయణం చేసుకున్నాము. మరి ఈ శ్లోకములు పఠించడం ద్వారా వచ్చేటటువంటి ఫలం ఏదైతే ఉందో ఆ పరిపూర్ణ ఫలం ఇక్కడ ప్రత్యక్షంగా పారాయణ చేసినటువంటి భక్తులకు, అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ఎవరైతే తమ తమ ఇళ్ల వద్ద నుండే పారాయణ చేశారో వారికి కూడా ఆ శ్రీవారి అనుగ్రహంతో ఆ ఫలమంతా కూడా పరిపూర్ణంగా లభించాలి అని చెప్పి స్వామివారిని ప్రార్థిస్తూ, ఇక ఇప్పుడు ఈ లోకంలో ఎవరూ కూడా విషక్రిమి ప్రభావానికి లోనవ్వకూడదు, దుష్టక్రిమి ప్రభావాలేవి కూడా ఈ ప్రపంచంలో ఉండకూడదు అని అందరూ కూడా పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్యములతో వర్ధిల్లాలి అని ప్రార్థిస్తూ యోగ వాసిష్టం దగ్గర నుంచి నవగ్రహ ప్రార్థనాంతం వరకు అందరము కలిసి సమష్టిగా పారాయణ చేద్దాము. అథ శ్రీ వాసిష్ఠ మహారామాయణే వాల్మీకీయే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః శ్రీ వసిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం
ययौ दारुणम् हि तपः सिद्ध्यै विषाग्निरपि शीतलः मनसैव प्रणम्यैनम् सा तथैव स्थिता सती को वरः क्षुच्छमायालम् इति चिन्तान्विताभवत् आस्पृतम् प्रार्थयिष्येऽहम् परमेकमिमम् विभुम् अनायसी चायसी च स्यामहम् जीवसूचिका अस्योत्याद्विविधा सूचिः भूत्वा लक्ष्याविशाम्यहम् प्राणिनाम् सह सर्वेषाम् हृदयम् सुरभिर्यथा यथाभिमतमेतेन ग्रसेयम् सकलम् जगत् क्रमेण क्षुद्विनाशाय क्षुद्विनाशः परम् सुखम् इति सञ्चिन्तयन्तीम् ताम् उवाच कमलालयः अन्या दृश्यास्तथा दृष्ट्वा सनिताभ्ररवोपमम् ब्रह्मोवाच पुत्रकर्कटिके रक्षः कुलशैलाभ्यमालिके उत्तिष्ठत्वम् तु दुष्टोऽस्मि गृहाणाभिमतम् बलम् कर्कट्युवाच भगवन् भूतभव्येश स्यामहम् जीवसूचिका अनायसी चायसी च विधेर्पयसि चेद्वरम् श्रीवसिष्ठ उवाच एवमस्त्विति तामुक्त्वा पुनराह पितामहः सूचिका सोपसर्गात्मम् भविष्यसि विसूचिका सूक्ष्मया मायया सर्वलोकहिंसाम् करिष्यसि दुर्भोजना दुरारम्भाः मूर्खा दुःस्थितयश्च ये दुर्देशवासिनो दुष्टाः तेषाम् हिंसाम् करिष्यसि प्रविश्या हृदयम् प्राणैः पद्मप्लीहादिबाधनात् वातलेखात्मिका व्याधिः भविष्यसि विसूचिका सगुणम् विगुणम् चैव जनमासादयिष्यसि गुणान्वितचिकित्सार्थम् मन्त्रोऽयन्तु मयोच्यते ब्रह्मोवाच हिमाद्रेरुत्तरे पार्श्वे कर्कटी नाम राक्षसी विसूचिकाभिधाना सा नाम्नाप्यन्यायबाधिका तस्याः मन्त्रः ॐ ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तम् गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तम् गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर
నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహ హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహ ఇతి మంత్రీ మహామంత్రం న్యస్య వామకరోదరే మాజ్జయేదాతురాకారం తేన హస్తేన సంయుతః హిమశైలాభిముఖ్యేన విధృతాం తాం విచింతయేత్ కర్కటీం కర్కశాక్రందాం మంత్రముద్గరమర్దితాం ఆతురం చింతయేచ్చంద్రే రసాయన హృది స్థితం అజరామరణం యుక్తం ముక్తం సర్వాధివిభ్రమైః సాధకో హి శుచిర్భూత్వా స్వాచాంతః సుసమాహితః క్రమేణానేన సకలాం ప్రోక్షిణగ్ని విశూచితాం ఇతి గగనగతః త్రిలోకనాథః గగనగ సిద్ధగృహీత సిద్ధమంత్రః గతః ఉపగత శక్రవంద్యమానః నిజపురం అక్షయం ఆయం ఉజ్వలశ్రీః ఇత్యార్షే శ్రీవాసిష్ఠ మహారామాయణే వాల్మీకీయే ఉత్పత్తి ప్రకరణే విశూచికా మంత్ర కథనం నామ ఏకోనసప్తతితమః సర్గః అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో న గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైనికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. మధురేణ సమాపయేతుని అన్నారు. మరి రామనామం కంటే కూడా మధురమైనది ఇంకేముంటుంది? అందుకనే మనం ఇప్పుడు రామనామ సంకీర్తన చేద్దాము. రామ రామ శ్రీ రఘురామ అనే సంకీర్తన శ్రీ పొన్నా రాజేష్ కుమార్ గారు అన్నమాచార్య కళాకారులు వారు వారి బృంద సహకారంతో మనందరి చేత కూడా రామనామ సంకీర్తన చేస్తారు. పాల్గొని తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
రామ రామ శ్రీ రఘురామ రామ రామ శ్రీ జయ రామ 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 శ్రీ రఘురామ రామ రామ శ్రీ జయ రామ 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 సీతారామ రామ రామ దశరథ రామ 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 శ్రీ రఘురామ రామ రామ శ్రీ జయ రామ 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 సీతారామ రామ రామ దశరథ రామ కరుణా సాగర రామ రామ కామిత ఫలద రామ 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 రామ ఆశ్రిత రక్షణ రామ రామ ఆనందదాయక రామ రామ ఆశ్రిత రక్షక రామ రామ ఆనందదాయక రామ రామ ఆశ్రిత రక్షక రామ రామ ఆనందదాయక రామ రామ ఆశ్రిత రక్షక రామ రామ ఆనందదాయక రామ 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 శ్రీ రఘురామ రామ రామ శ్రీ జయ రామ 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 సీతారామ రామ రామ దశరథ రామ అయోధ్యవాస రామ రామ అఖిల నివాస రామ 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 రామ ఈశ్వర ప్రియ హే రామ రామ శ్రిత జన పోషక రామ రామ ఈశ్వర ప్రియ హే రామ రామ సీతజన పోషక రామ రామ ఈశ్వర ప్రియ హే రామ రామ శ్రిత జన పోషక రామ రామ ఈశ్వర ప్రియ హే రామ రామ సీతజన పోషక రామ 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 శ్రీ రఘురామ రామ రామ శ్రీ జయ రామ 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 సీతారామ రామ రామ దశరథ రామ రావణ మర్దన రామ రామ కాళీ మర్దన రామ 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 రామ భయనాశక హే రామ రామ సీతా సమేత 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 రామ 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 శ్రీ రఘురామ రామ రామ శ్రీ జయ రామ 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 సీతారామ రామ రామ దశరథ రామ శుభగుణ శోభిత రామ రామ మణిమయ భూషిత రామ రామ శుభగుణ శోభిత రామ రామ మణిమయ భూషిత రామ రామ శుభగుణ శోభిత రామ రామ మణిమయ భూషిత రామ రామ శుభగుణ శోభిత రామ రామ మణిమయ
రఘురామ రామ రామ శ్రీ జయ రామ 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 సీతారామ రామ 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 శ్రీ రఘురామ రామ రామ శ్రీ జయ రామ 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 సీతారామ రామ రామ దశరథ రామ రామ జయం శ్రీరామ జయం శ్రీరామ ధ్యానమే లోకమయం శ్రీరామ జయం శ్రీరామ ధ్యానమే లోకమయం రామ జయం 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 శ్రీరామ జయం శ్రీరామ ధ్యానమే లోకమయం రామ 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 సీతారాం సీతారాం రామ 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 సీతారాం సీతారాం రామ జయం శ్రీరామ జయం శ్రీరామ ధ్యానమే లోకమయం రామ జయం శ్రీరామ జయం శ్రీరామ ధ్యానమే లోకమయం రామ 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 సీతారాం రామ 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 సీతారాం రామ 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 సీతారాం రామ 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 సీతారాం రామ 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 సీతా సీతా రామ రామ సీతా సీతా రామ 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 సీతారాం రామ 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 సీతారాం రామ రామ శ్రీ రఘురామ రామ రామ శ్రీ జయ రామ 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 సీతారామ రామ రామ దశరథ రామ 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 శ్రీ రఘురామ రామ రామ శ్రీ జయ రామ 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 సీతారామ రామ రామ దశరథ రామ జై శ్రీరామ్ జై శ్రీరామ్. రామనామ చరితామృతపానం సోమపాన శతకోటి సమానం అని అన్నారు. దేవతలు సోమపానం చేస్తే ఏ విధంగా అయితే బలాన్ని పొందుతారో అలాగే రామనామాన్ని జపించినప్పుడు మానవులకు కూడా అంతకు మించినటువంటి బలం అనేది వస్తుందిట. శ్రమ అంతటిని మర్చిపోతాము, శరీరంలో ఉత్తేజం అనేది కలుగుతుంది అన్నారు. మరి అటువంటి ఉత్తేజభరితమైనటువంటి శ్రామనామ సంకీర్తనను చేసుకున్నాము. ఇక ఇప్పుడు మనం చేసినటువంటి పారాయణలో ఏదేమైనా పొరపాట్లు కనుక ఉంటే మన్నించమని ప్రార్థిస్తూ మన పారాయణను స్వామివారి యొక్క పాదముల చెంత సమర్పిస్తూ మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని సమష్టిగా అందరము కలిసి పరిపూర్ణం చేసుకుందాము. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం తద్విష్ణో పరమం పరమం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాతతం తద్విప్రాసో విపణ్యవోజాభివామం సస్సవింధతే విష్ణోర్యత్పరమం పదం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్. స్వస్తి.